హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. లక్ష్మీ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి ఎంతో టేస్టీగా హెల్దీగా ఉండే రెసిపీ అండి. అదే అండి అలసంద గుగ్గులు. దీని కాంబినేషన్గా చపాతీ. ఈ రెండింటి కాంబినేషన్ సూపర్గా ఉంది ఫ్రెండ్స్. టేస్ట్ అయితే సూపర్గా ఉంది. హెల్త్కి కూడా చాలా మంచిదండి ఇలాగ అలసందలు తింటే. కాబట్టి ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి నేను చేసినట్లు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాం. చూడండి, ముందుగా ఇలాగ ఒక 2 గ్లాసుల అలసందలను తీసుకున్నాను. ఇందులో రాళ్ళు ఏమన్నా ఉంటే ఇలాగ వేరేసుకొని నీట్గా శుభ్రంగా చేసుకోవాలండి. తర్వాత ఇలాగ ఒక గిన్నెలోకి వేసుకొని వాటర్ వేసుకోవాలండి. వీటిని బాగా నానబెట్టుకోవాలి. కనీసం ఒక 6-7 గంటలన్నా నానాలండి ఇవి. చూడండి, నేను ఒక నైట్ అంతా ఇలాగ వాటర్ వేసుకొని నానబెట్టుకున్నాను. ఇంకా వీటిని ఇలాగా చూడండి, పొద్దునకి ఇలాగ ఉన్నాయండి. పొద్దునకి బాగా ఇలాగ ఉబ్బినాయి, బాగా నాని. చూడండి ఇలాగ ఉన్నాయి. తర్వాత వీటిని ఒక 2 సార్లు కడిగేసి కుక్కర్లో వేసుకోవాలి ఇలాగా. తర్వాత తగినంతగా వాటర్ వేసుకోవాలండి. వేసుకొని ఇందులోకి ఒక స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. వేసుకొని ఇంక విజిల్ పెట్టుకుందాము. ఇలాగ విజిల్ పెట్టుకోవాలండి. ఒక 2 విజిల్స్ వచ్చేటట్లుగా పెట్టుకోవాలండి. ఇంక ఇలాగ వస్తే సరిపోతుందండి. చూడండి, ఒకసారి తీసి చూద్దాం. ఇంక ఇలాగుంటే సరిపోతుందండి. ఇంకా వీటిని పక్కన పెట్టేసుకుందాము. తర్వాత ఇంకా స్టవ్ ఆన్ చేసుకొని ఇలాగ కళాయి పెట్టుకొని ఇందులోకి ఆయిల్ వేసుకోవాలండి. తగినంతగా ఆయిల్ వేసుకోవాలి. ఇంకా చూడండి, ఇలాగ ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులోకి పోపు దినుసులు వేసుకోవాలండి. ఇలాగ జీలకర్ర, ఆవాలు, శనగపప్పు వేసుకోవాలి. ఇవి వేగిన తర్వాత ఇందులోకి చిన్నగా కట్ చేసిన ఆనియన్స్ వేసుకోవాలండి. చూడండి, ఇలాగ ఆనియన్స్, టమోటో, పచ్చిమిర్చి, కరివేపాకు అన్నిటినీ వేసి వేయించుకోవాలండి. చూడండి, ఇలాగ కొంచెం మగ్గిన తర్వాత ఇందులోకి ఒక స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి. వేసి ఒకసారి అంతా ఇలా కలుపుకుందాము. తర్వాత తగినంతగా కారం వేసుకోవాలండి. ఇలా కారం వేసుకోవాలి. ఒకసారి ఇలా కలుపుకొని తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న ఇలాగ అలసందలను వేసుకోవాలండి. వేసుకొని అంతా ఒకసారి ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవాలండి. చూడండి, ఇంకొంచెం ఒక 5 మినిట్స్ అలాగ మగ్గనివ్వాలి. చూడండి, ఇంకా ఇలాగుంటే సరిపోతుందండి. ఇంకా అంతే అండి, ఇంకా రెడీ అయింది. ఎంతో టేస్ట్గా ఉండి అలసందల గుగ్గిళ్ళు రెడీ అయినాయండి. చూడండి, ఇలాగ మనం మార్నింగ్ టిఫిన్ లాగా చేసుకుంటే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. కాబట్టి తప్పకుండా మీరు ట్రై చేయండి నేను చేసినట్లు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ను. బాయ్ ఫ్రెండ్స్.